నమస్తే గాయస్, ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, లైక్ చేస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటా, పెడతా ఉంటా. మొత్తానికి వచ్చేసి కొత్త వీడియో చూసినట్టయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అర్జెంట్గా. సో ఇది వచ్చేసి ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ బండి అండి. పాపం తాతగారు అయితే లేటెస్ట్ ఒక 9,000 కొన్నారంట ఒక 10 days బ్యాక్ అయితే. పాపం మీ బండికి అయితే మామూలు లేదండి. ఎవడో మంచిగా 90 mm రాడ్ దింపేశారు తాతగారికి. ఎందుకంటానేమో చూడండి, దీనికి వచ్చేసి సీట్ సెట్టింగ్ అయితే మొత్తం విరిగిపోయిందండి. వెల్డింగ్ పెట్టేసారు అంతకుముందు అయితే విరిగిపోతే వెల్డింగ్ పెట్టారు. దీనికైతే మొత్తం తుప్పట్టేసింది. ఏడగాడ బొక్కలు పడిపోయిందండి. వెల్డింగ్ పడుతుంటే అది కరిగిపోతుంది. సో మొత్తానికి అయితే కింద మీద పడి పిడి తిప్పి 30 తిప్పలు పెడితే వెల్డింగ్ పెట్టానండి మొత్తానికి వచ్చేసి. సో ఇంకో విషయం ఏంటంటే, నేనైతే పెద్ద వెల్డర్ని ఏం కాదండి, నాకు కూడా అంత మంచిగా ఏమి రాదు వెల్డింగ్ చేయడం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా దగ్గర అందుబాటులో వెల్డింగ్ షాప్ వాళ్ళు ఎవరు లేరండి. ఏదైనా చిన్న చితగా పనులు చేయాలంటే వెల్డింగ్ షాప్ వాళ్ళు ఎవరు లేరు. ఏమైనా వెల్డింగ్ అంటే చిన్న చిన్న సైడ్ స్టాండ్లు, సెంటర్ స్టాండ్, లేకపోతే చాయిస్లు, లేకపోతే బేరింగులు తీయాలని అలాంటి వాటి కోసం అయితే వెల్డింగ్ చాలా ఇంపార్టెంట్ నాకైతే. మరి ఎక్కడ నుంచి పంపించాలంటే వేరే షాప్ కాడికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ వెల్డింగ్ షాప్ వెల్డింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉండట్లేదు. అలాగే కస్టమర్లు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. విసుక్కున్నారు. సరే మన దగ్గరే అన్నీ ఉంటే బాగుంటాయి కదా, మళ్ళీ కస్టమర్ని బయటికి తీసుకెళ్ళి అక్కడికి ఎక్కడికి వెళ్ళని చెప్పి ఆయన టార్చర్ చేయడం ఎందుకు, ఆయన తిప్పలు పెట్టడం ఎందుకు అని చెప్పి మొత్తానికి అయితే నేనే తీసుకున్నానండి. దీనికైతే మన దగ్గర ఇంజిన్ ఆయిల్ అవి మార్చుకుంటూ వచ్చాడండి, బండి స్టార్ట్ అవ్వడం త్వరగా అని చెప్పి. దీనికైతే సీట్ సెట్టింగ్ మొత్తం విరిగిపోయింది ఆడకాడ. అయితే విషయం ఏంటంటే తాతగారికి అయితేనండి అస్సలు మామూలు చెవుడు కాదండి, బ్రహ్మ చెవుడు అనుకుంటా తాతగారికి. ఏంటంటే ఇప్పుడు తెలుగోడి దగ్గర హిందీ కూడా ఉంటే ఈడికి సంభాషణ ఎంత ఇబ్బంది అవుద్దో. ఎందుకంటే ఆడికి తెలుగు రాదు, వీడికి హిందీ రాదు, మొత్తం ఎంత ఇబ్బంది అవుద్దో నాకు పరిస్థితి అలాగైందండి. తాతగారికి నేను ఏం చెప్పినా సరే అంటున్నాడు, వినపడట్లేదు ఆయనకి. ఎంతసేపు గుంజుకున్నాక సరే ఆయనకి అర్థం కావట్లేదండి. చివరికి దగ్గరికి వెళ్ళి చెవులో ఊస్తే అప్పుడు గుర్తుకొస్తుంది, ఆయనకి వినపడుతుంది. మొత్తానికి అయితే ఈయన చూసాక నాకు మా మామగారు గుర్తుకొచ్చారండి. మా మామగారు కూడా అంతేనండి. ఎంత గట్టిగా మాట్లాడినా సరే ఆమె వినపడదు. అదే మెల్లగా మాట్లాడమంటే లిప్సింగ్తో ఆమె అర్థం చేసేసుకుంటుంది. సో మా మామగారిని చూసినట్టే నాకు అనిపించిందండి నా పరిస్థితి చూస్తే మొత్తానికి అయితే. సో వెల్డింగ్ అయితే పెట్టేశానండి, దబిడి అన్నట్టు పెట్టేశాను. మొత్తానికి అయితే పెట్టేసి అక్కడ అదరగొట్టేసాను, ఆడ ఊడిద్దేమో అని చెప్పి. దీనికైతే మంచిగా రాడ్ పెట్టేసి వెల్డింగ్ పెట్టేశానండి. సో తాతగారికి 9,000 పెట్టి కొన్నారంటే అండి, పాపం ఆయనకి మంచిగా రాడ్డు దింపేశారు ఎవరో కానీ. ఎందుకంటే సీట్ అడగాలి తుప్పట్టేసింది, వైరింగ్ కిట్ బాగాలేదు, ఇంజిన్ ఆయిల్ చూస్తే ఇంజిన్ ఆయిల్ 100 గ్రాములు కూడా రాలేదండి. ఇంజిన్ ఆయిల్ కూడా తగ్గిపోయింది, అలాగే బాగా స్మోక్ వచ్చేస్తుంది బండి. అలాగే ఇంజిన్ వేరింగ్లు కూడా మొత్తం సౌండ్ వచ్చేస్తున్నాయండి. బండి ఒక రేంజ్లో ఉంది. పాపం తాతగారిని అయితే మంచిగా మోసం చేశారండి ఎవరో కానీ. ఇప్పుడు ఈ బండి అమ్ముకోవాలంటే నేనైతే ఒక 3,000 4,000 కంటే ఎక్కువ కొనండి. ఎందుకంటే దీనికి బోర్ చేసుకోవాలి ముందుగా వచ్చేసి బండి. ఇంజిన్ ఆయిల్ తాగేస్తుంది, లేపేస్తుంది. వైరింగ్ కిట్ ఆడగాడ తెగిపోయిందండి, వైరింగ్ కిట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలంటే మనకైతే డబ్బులు చాలా అవుతాయి. కాబట్టి నేనైతే కొనండి. పాపం తాతగారికి అయితే ఎవరో బురిడి కొట్టించారు మొత్తానికి అయితే. సో దీనికైతే సీటు వెల్డింగ్ పెట్టేశానండి. చిన్న ముక్క కూడా పక్కన సపోర్ట్కి పెట్టాను మళ్ళీ. ఎందుకంటే ఏమో ఏ గతుకుల్లో ఇరిగిందంటే అసలే తాతగారు వయసులో అంటే వయసు అయిపోయింది ఆయనకే, మంచి వయసులో వచ్చేసారు ఆయన. మళ్ళీ ఈ గతుకులలో ఏడపడి గుతుక్కని ఇరిగిందంటే మళ్ళీ ఇబ్బంది పడతారో అని చెప్పి నేనైతే స్టాండర్డ్గానే పెట్టానండి. తీసుకుంది 150 రూపాయలు కానీ గట్టి స్టాండర్డ్గా పెట్టాను. దీని సీట్ విషయానికి వస్తే సీట్కి అయితేనండి అసలు బెడ్ మొత్తం విరిగిపోయిందండి. ఆడగాడ అసలు సీటే లేదు ఒక విషయం చెప్పాలంటే. కానీ మన దగ్గర బెడ్లు అయితే లేవండి అవైలబిలిటీలో, మొన్న వెళ్ళాకని తీసుకురాలేదు. సో మొత్తానికి అయితే దాన్నే దాన్నే చేశానండి. మొత్తానికి అయితే కింద మీద పడి. లైటింగ్ విషయానికి వస్తే దీనికైతే నండి ఎదర రౌండ్ లైట్ అయితే అసలు ఓడట్లేదు. ఎలాగోలాగా తిప్పలు పడి 30 తిప్పలు పడి అయితే మొత్తానికి లైట్ వేసానండి. అసలు ఈ బండి చేస్తాకైతే తల ప్రాణం తోకొచ్చిందండి. సో మొత్తానికి అయితే ఎవరైనా కొత్త కనుక వీడియో చూసినట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయండి. మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే కొత్త వీడియోస్ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. మంచిగా షేర్ చేయండి, మంచిగా లైక్ చేయండి.